హలో ఎవ్రీవన్. G20 సమిట్. G20 సమిట్ అంటే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అన్నమాట. G20 అంటే సో ఈ సంవత్సరం G20 సమిట్కి ఇండియానే ప్రెసిడెంట్గా ఉంది. ఏవైతే సమిట్స్ అలాగే ఫారమ్స్ టాప్ 20 కంట్రీస్ మధ్యలో ఉంటాయో వాటిని ఇండియా ద్వారా హోస్ట్ చేయబోతున్నారు. ఇక్కడ G20కి సంబంధించిన ముఖ్యమైన సమిట్ అనేది 9th అలాగే 10th సెప్టెంబర్ రోజు ఢిల్లీలో ఉన్న ప్రగతి మైదాన్లో జరగబోతుంది. ఇక్కడ మొత్తం ప్రపంచానికి చెందిన హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్ అందరూ వస్తారు. ఆ హెడ్స్ అందరూ కూడా ఆ 20 కంట్రీస్కి చెందిన హెడ్స్ అన్నమాట. ప్రెసిడెంట్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్స్ సో వీళ్ళు ఉంటారు. మరి అసలు ఈ G20 అంటే ఏంటి? ఈ G20 గ్రూప్ అనేది ఎందుకు ఉంటుంది? ఈ గ్రూప్ని తయారు చేయడానికి వెనకాల ఉన్న కారణాలు ఏంటి? ఎందుకని ప్రతి సంవత్సరం ఒక్కో దేశంలో ఈ సమిట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి? సో ఇలాంటి విషయాలన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం G20ని అర్థం చేసుకోవాలి అంటే మనం ముందుగా G7ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే G7 అనేది G20 కన్నా ముందు ఏర్పడింది. అది 1970sలో. మొత్తం ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అనేది చాలా దారుణంగా ఉండేది. ఈ ఆర్థిక వ్యవస్థ వెనకాల చాలా కారణాలు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా పెద్ద కారణం ఏంటంటే 1973లో ఆయిల్ క్రైసిస్, అంటే తెలుగులో నూనె సంక్షోభం అన్నమాట. ఈ క్రైసిస్ అనేది అరబ్ కంట్రీస్ వాళ్ళు ఆయిల్ పైన ఎంబార్గో అంటే నూనె నిషేధం వేయడం వల్ల మొదలైంది. అరబ్ కంట్రీస్ వాళ్ళు అలా ఎందుకు చేశారంటే సో ఏవైతే దేశాలు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నాయో ఆ దేశాలన్నిటికీ కూడా ఆయిల్ని అమ్మడం ఆపేశారు. ఈ ఇజ్రాయెల్ దేశాన్ని సపోర్ట్ చేసే కంట్రీస్లో ఎక్కువగా వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి. అమెరికా, యూరోప్ సో ఇలాంటి కంట్రీస్ అన్నమాట. ఈ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు మిడిల్ ఈస్ట్ నుండి వచ్చే ఆయిల్ పైన చాలా డిపెండ్ అయ్యేవారు. సో దీనివల్ల అరబ్ కంట్రీస్ వాళ్ళు ఈ దేశాలకు ఆయిల్ని అమ్మడం ఆపేయడంతో ఈ కంట్రీస్లో ఎక్కువగా ఎకనామిక్ రెసిషన్ అనేది వచ్చింది. దీన్నే మనం తెలుగులో ఆర్థిక మాధ్యం అని పిలుస్తాం. దగ్గర 11 అరబ్ దేశాలన్నీ కూడా యునైటెడ్ స్టేట్స్ వాళ్ళకి ఆయిల్ షిప్మెంట్స్ ని ఆపేశారు. సో అప్పుడే ఈ వెస్టర్న్ దేశాలు ఏవైతే యూరోప్, అమెరికా సో ఈ దేశాలు ఉన్నాయో సో వీళ్ళ ఎకనామిక్ సిచ్యువేషన్ ని ఇంప్రూవ్ చేయాలి, ఎకనామిక్ సిచ్యువేషన్ ని బలం చేసుకోవాలి అంటే మనం అందరం కలిసి యాక్షన్ తీసుకోవాలి అని డిసైడ్ అయ్యారు. ఎకనామీని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావడానికి మనం అందరం కలిసి కూర్చొని ఎకనామిక్ పాలసీస్ పైన చర్చలు చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఈ పాలసీస్ గురించి అమెరికాకి చెందిన వైట్ హౌస్ లో ఈ దేశాలకు చెందిన ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ కూడా ఇన్ఫార్మల్ మీటింగ్స్ లో పాల్గొనేవారు. 1973లో USA, ఫ్రాన్స్, UK అలాగే వెస్ట్ జర్మనీకి చెందిన ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ కూడా ఒకరిని ఒకరు కలిసేవారు. దాని 2 years తర్వాత వీళ్ళు ఇటలీ అలాగే జపాన్ కంట్రీస్ని కూడా చేర్చుకున్నారు. దాంతో 1975లో ఈ 6 కంట్రీస్కి సంబంధించిన ఫస్ట్ G6 సమిట్ అనేది 15th నుంచి 17th నవంబర్లో జరుగుతుంది. ఇది G6 సమిట్కి సంబంధించిన ఫస్ట్ ఒఫీషియల్ మీటింగ్గా ఉండేది. దాని తర్వాత కెనడా కంట్రీని కూడా 1976లో ఈ గ్రూప్లో జాయిన్ చేసుకున్నారు. దాంతో ఈ G6 గ్రూప్ అనేది G7 గ్రూప్గా ఏర్పడింది. ఈ G7 గ్రూప్లో ఉన్న 7 కంట్రీస్ అన్నీ కూడా ఆ టైంలో ఎక్కువగా డెవలప్ అయిన కంట్రీస్గా ఉండేవి. ఈ దేశానికి సంబంధించిన ఎకనామీ అనేది మొత్తం ప్రపంచంలో టాప్ ఎకనామీస్గా ఉండేవి. కానీ ఈ దేశాల మధ్యలో కొన్ని కామన్ విషయాలు కూడా ఉండేవి. ఈ 7 దేశాలలో ఉన్న లిబరల్ డెమోక్రసీ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఈ లిబరల్ డెమోక్రసీలో హ్యూమన్ రైట్స్, ఇండివిజువల్ ఫ్రీడమ్ లాంటి వాల్యూస్ని ప్రమోట్ చేసేవాళ్ళు. మనం ఒకసారి పొలిటికల్గా కూడా చూసుకుంటే అది కోల్డ్ వార్ జరిగే సమయంలో ఇవన్నీ కంట్రీస్ కూడా వెస్టర్న్ బ్లాక్లో భాగంగా ఉండేవి. ఎకనామీలో చూసుకుంటే ఈ దేశాలన్నీ కూడా ఆయిల్ క్రైసిస్ అలాగే రెసిషన్ ప్రాబ్లమ్స్లో ఉండేవారు. అందుకే ఈ దేశాలన్నీ కలిసి కూర్చొని ఎకనామిక్ స్ట్రాటజీస్ పైన చర్చలు జరిపేవారు. ఎకనామిక్ స్ట్రాటజీస్ పైన పని చేయాలి అని అనుకున్నారు. దాని తర్వాత 1998లో రష్యా కంట్రీని కూడా ఈ గ్రూప్లో యాడ్ చేసుకున్నారు. G7 అనేది G8 గ్రూప్గా మారుతుంది. కానీ 2014లో రష్యా వాళ్ళు క్రిమియా దేశాన్ని ఇన్వేడ్ చేసుకున్నారు. అంటే క్రిమియా దేశం పైన దండయాత్ర చేశారన్నమాట. దాంతో రష్యా కంట్రీని ఈ గ్రూప్లో నుండి తీసేశారు. అందుకోసమే ఈ గ్రూప్ ఇప్పటికీ కూడా G7 గ్రూప్గానే ఉంది. ఇప్పుడు మనం G20 సమిట్ గురించి చూసుకుంటే ఈ గ్రూప్ కూడా ఎకనామిక్ క్రైసిస్ వల్లే మొదలైంది. 1997లో చోటు చేసుకున్న ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ సౌత్ కొరియా, ఇండోనేషియా, థాయిలాండ్ లాంటి దేశాలలో భయంకరమైన ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయి. ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆర్థిక సమస్యలు అనేవి ఎంత భయంకరంగా ఉండే అంటే ఈ క్రైసిస్ వల్ల హాంకాంగ్, లావోస్, మలేషియా, ఫిలిప్పీన్స్, చైనా, జపాన్, సింగపూర్, తైవాన్ అలాగే వియత్నాం దేశాలకు కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడింది. ఇవన్నీ దేశాలకు సంబంధించిన కరెన్సీ వాల్యూ అనేది చాలా వేగంగా పడిపోతూ వచ్చింది. అన్ఎంప్లాయ్మెంట్
నిరుద్యోగం అనేది చాలా వేగంగా పెరుగుతూ పోయింది. కొన్ని దేశాలలో అయితే గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి. గ్లోబలైజేషన్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉండేది. అంటే ఏదైనా దేశంలో ప్రాబ్లం వస్తే దాని ఎఫెక్ట్ అనేది ఇతర దేశాలపైన కూడా పడుతుందన్నమాట. అందుకోసమే మొత్తం ప్రపంచంలో ఎకనామిక్ స్టెబిలిటీని తీసుకురావడానికి, మంచి ఆర్థిక వ్యవస్థని తీసుకురావాలంటే, అతిపెద్ద రెసిషన్ అనేది జరగకుండా కాపాడాలి అంటే ప్రపంచంలో పెరుగుతూ వెళ్తున్న ఎకనామిక్స్తో కలిసి యాక్షన్స్ ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని 26 సెప్టెంబర్ 1999లో G7కి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ ఒక మీటింగ్లో G20 గ్రూప్ని ఏర్పాటు చేశారు. ఈ G20 గ్రూప్లో డెవలప్డ్ అయిన కంట్రీస్తో పాటు డెవలపింగ్ కంట్రీస్ని కూడా చేర్చుకుంటారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే G20 గ్రూప్లో ఏ దేశాలను తీసుకోవాలి, ఏ దేశాలను చేర్చుకోవాలి అని. అన్నిటికన్నా ముందుగా ఇంతకు ముందు ఉన్న G7 కంట్రీస్ అన్నీ కూడా ఈ G20 గ్రూప్లో ఉంటాయి. వీటి తర్వాత మొత్తం ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్ ఎకనామీకి చెందిన దేశాలు, అంటే ఆర్థికంగా ఎక్కువ బలంగా ఉన్న కంట్రీస్ని చేర్చుకుంటారు. ఈ ఎకనామిక్ బేసిస్ పైన చైనా, ఇండియా, రష్యా, బ్రెజిల్ ఈ కంట్రీస్ని చేర్చుకుంటారు. దాని తర్వాత రీజనల్గా చూసుకుంటే ఏ దేశాలు ఎక్కువ పవర్గా ఉన్నాయని చూశారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి రీజియన్ కూడా ఆ రీజియన్కి సంబంధించిన రిప్రజెంటేషన్ అనేది అవసరం ఉంటుంది. ఈ రీజన్తోనే ఏషియా రీజియన్లో నుంచి ఇండోనేషియా అలాగే సౌత్ కొరియాని తీసుకున్నారు. సౌత్ అమెరికా రీజియన్లో నుంచి బ్రెజిల్ అలాగే అర్జెంటీనాని తీసుకుంటారు. నార్త్ అమెరికా నుంచి మెక్సికో, ఓషియానియా రీజియన్లో నుంచి ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ రీజియన్లో నుంచి సౌదీ అరేబియా అలాగే టర్కీ కంట్రీస్ని తీసుకుంటారు. తర్వాత యూరోప్ రీజియన్లో చూసుకుంటే G7 కాకుండా మొత్తం యూరోప్ని రిప్రజెంట్ చేయడానికి మొత్తం యూరోపియన్ యూనియన్ని తీసుకుంటారు. ప్రస్తుతం ఈ G20 సమ్మిట్లో 19 దేశాలు ఉన్నాయి. ఇంకొకటి యూరోపియన్ యూనియన్ ఉంటుంది. సో మొత్తం కలిపి 20 దేశాలు అన్నమాట. ఈ 20 దేశాలన్నీ కూడా ప్రపంచంలోనే పొలిటికల్గా, ఎకనామికల్గా, మిలిటరీ అలాగే పాపులేషన్ పరంగా కూడా టాప్ 20 కంట్రీస్గా ఉంటాయి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే G20 సమ్మిట్ అనేది ఫైనాన్షియల్ క్రైసిస్ని, ఆర్థిక సమస్యలను డీల్ చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు. అందుకే G20 గ్రూప్కి సంబంధించిన మీటింగ్స్ కేవలం ఫైనాన్స్ మినిస్టర్స్ అలాగే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మధ్యలో జరిగేది. కొన్ని సంవత్సరాల పాటు ఇలాగే మీటింగ్స్ జరిగేవి. కానీ 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ మొదలయ్యాయి. దాంతో ఈ దేశాలన్నీ ఇంకా ఎక్కువ సీరియస్ మీటింగ్స్ జరపాలి అని అనుకున్నారు. ఫైనాన్స్ మినిస్టర్సే కాకుండా దేశాలకు సంబంధించిన ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ కూడా పాల్గొనడం స్టార్ట్ చేశారు. ఇలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక సమస్యలను ఆపాలంటే ఈ కంట్రీస్ మధ్యలో మంచి కోఆపరేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అందుకోసమే 2008లో G20కి సంబంధించిన ఫస్ట్ ఒఫీషియల్ సమ్మిట్ అనేది జరుగుతుంది. ఈ సమ్మిట్ అనేది అమెరికాలో జరుగుతుంది. ఈ సమ్మిట్లో దేశాల మధ్యలో ఉన్న ట్రేడ్ బ్యారియర్స్, అంటే ట్రేడ్స్కి సంబంధించిన అడ్డంకులను తగ్గించి స్పెండింగ్స్ని పెంచుదామని $4 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేసి దాంతో అన్ని దేశాల ఎకనామీని కాపాడొచ్చు అని డిసైడ్ అయ్యారు. ఈ మొత్తం G20 కంట్రీస్ అన్నీ కలిసి గ్లోబల్ జీడిపిలో 85%ని కాంట్రిబ్యూట్ చేస్తారు. 75% కన్నా ఎక్కువ గ్లోబల్ ట్రేడ్ అనేది ఈ దేశాల మధ్యలో జరుగుతుంది. మోర్ దెన్ 2/3 ఆఫ్ ది పాపులేషన్ కూడా ఈ కంట్రీస్ లోనే ఉంటుంది. 2008 నుండి ప్రతి సంవత్సరం G20 సమ్మిట్ జరిగేది. ప్రతి సంవత్సరం ఈ సమ్మిట్ అనేది ఒక్కో దేశంలో ఒక్కోసారి ఉంటుంది. ఈ G20 సమ్మిట్ కి సంబంధించిన అజెండా ఏంటంటే ఏవైతే పనులు జరుగుతాయో అవి స్మూత్ గా జరగడానికి ఒక ట్రైకా సిస్టమ్ని యూజ్ చేస్తారు. ఈ ట్రైకా సిస్టంలో 3 దేశాలు కలిసి పనిచేస్తాయి. ఇందులో కరెంట్ ఉన్న దేశం, అంటే ప్రస్తుతం ఉన్న దేశం వచ్చేసి ఇండియా. సో ప్రెసిడెంట్ ఇండియా ఉంటుంది. సో దాని తర్వాత ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్న కంట్రీ, అంటే ఇంతకుముందు 2022లో ఇండోనేషియా ప్రెసిడెంట్గా ఉండేది. సో ఆ కంట్రీ. సో ఫ్యూచర్ కంట్రీ. సో ఫ్యూచర్లో ఇప్పుడు బ్రెజిల్ అనేది ప్రెసిడెంట్గా ఉండబోతుంది 2024లో. సో ఈ 3 కంట్రీస్ కలిసి పనిచేస్తాయి అన్నమాట. అంటే ప్రస్తుతం ఈ ట్రైకా సిస్టంలో ఇండోనేషియా, ఇండియా అలాగే బ్రెజిల్ ఈ 3 కంట్రీస్ ఉన్నాయి. సో G20కి సంబంధించిన ప్రెసిడెన్సీ అనేది రొటేషనల్ బేసిస్ పైన పనిచేస్తుంది అన్నమాట. సో 20 మెంబర్స్ ఉన్న ఈ గ్రూప్లో ప్రతి సంవత్సరం ఒక్కో కంట్రీకి ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరందరూ కూడా మీడియా ఛానల్స్ లో గవర్నమెంట్ ఏదో గొప్ప పని సాధించింది అని గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారు అనుకుంటా. కానీ ఈ G20 సమిట్ అనేది ప్రతి సంవత్సరం ఏదో ఒక కంట్రీకి ప్రెసిడెన్సీని ఇస్తూ ఉంటుంది. ఒకసారి మనం ఈ G20కి సంబంధించిన ప్రాసెస్ లో చూసుకుంటే ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఇండియాకి వచ్చేది కావచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ గ్రూప్ లో ఉన్న ఏదో ఒక కంట్రీకి వస్తుంది. మనం ఒకసారి 2008 నుండి లిస్ట్ లో చూసుకుంటే ఇది 18th G20 సమిట్. ఒక్క అమెరికా కంట్రీ మాత్రమే ఈ సమిట్ ని 2 times హోస్ట్ చేసింది. 2008లో అలాగే 2009లో.
ఎందుకంటే 2008లోనే ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి మొదలయ్యాయి. సో అప్పుడు అమెరికానే హోస్ట్గా ఉండేది. దాని తర్వాత మళ్ళీ 2009లో కూడా అమెరికానే హోస్ట్గా ఉంది. సో ఇలా అమెరికా తర్వాత ఈ గ్రూప్లో ఉన్న 20 కంట్రీస్కి ఒక్కో దేశానికి ఒక్కో సంవత్సరం అవకాశం వస్తూ వచ్చిందన్నమాట. సో ఈ లిస్ట్లో బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఈ 2 దేశాలే ఈ సమిట్ ఇంకా జరపలేదు. అంటే ఈ 2 దేశాలకే ప్రెసిడెన్సీ ఇంకా రాలేదన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ బ్రెజిల్కే వస్తుంది. సో దాని తర్వాత 2024లో సౌత్ ఆఫ్రికా. సో మళ్ళీ దాని తర్వాత అమెరికా నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలా ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట. సో ఈ ప్రాసెస్లో చూసుకుంటే మళ్ళీ ఇండియాకి 2044లో వస్తుందన్నమాట. ఈ G20 సమిట్స్లో ఈ 20 కంట్రీసే కాకుండా కొన్ని గెస్ట్ కంట్రీస్ని కూడా ఇన్వైట్ చేస్తారు. స్పెయిన్ దగ్గర అయితే పర్మనెంట్ ఇన్విటేషన్ ఉంటుంది. అంతేకాకుండా హోస్ట్ చేసే కంట్రీస్ దగ్గర కూడా ఇతర కంట్రీస్ని ఇన్వైట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో అలా ఈ ఇయర్ ఇండియా కంట్రీ వాళ్ళు 9 కంట్రీస్ని ఇన్వైట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్, ఈజిప్ట్, మౌరిటియస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఓమాన్, సింగపూర్, స్పెయిన్ అండ్ యుఏఈ ఈ 9 దేశాలను ఇన్వైట్ చేస్తున్నారు. వీటితో పాటు పర్మనెంట్ గెస్ట్ లిస్ట్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఆఫ్రికన్ యూనియన్, యునైటెడ్ నేషన్, WHO, WTO, IMF, ఏసియానికి సంబంధించిన చైర్ కంట్రీస్ అన్నమాట. మనం ప్రస్తుతం కూడా G20 సమిట్ మెయిన్ పర్పస్ అనేది చూసుకుంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని ప్రమోట్ చేయాలి. కానీ కొన్ని సంవత్సరాలుగా ఇతర మేజర్ ఇష్యూస్ని కూడా అడ్రస్ చేస్తున్నారు. అంటే ఇతర ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. క్లైమేట్ చేంజెస్, సస్టైనబుల్ డెవలప్మెంట్, సో ఇలాంటి విషయాలను కూడా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఎకనామిక్ కాకుండా ఇలాంటి విషయాలు డిస్కస్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ 20 కంట్రీస్ కూడా చాలా పెద్ద పెద్ద కంట్రీస్. ప్రతి దేశానికి సొంత ఫారెన్ పాలసీస్ ఉంటాయి, సొంతంగా ప్రయారిటీస్ ఉంటాయి, సొంత అజెండాస్ ఉంటాయి. సో ఇలాంటి ఇష్యూస్ పైన 20 దేశాలు కలిసి పనిచేయాలనుకోరు. సో అందువల్లే చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ ఢిల్లీలో జరుగుతున్న మీటింగ్ కి అటెండ్ చేయడం లేదు. అంతేకాకుండా కాశ్మీర్, శ్రీనగర్ లో జరిగిన G20 టూరిజం మీటింగ్ కి చైనా అలాగే సౌదీ అరేబియా వాళ్ళు బైకాట్ చేశారు. రష్యాకి సంబంధించిన పుటిన్ కూడా ఈ మీటింగ్ కి అటెండ్ అవ్వడం లేదు. ఎందుకంటే రష్యా వాళ్ళు యుక్రెయిన్ కంట్రీ పైన దండయాత్ర చేస్తున్నారని పుటిన్ పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. సో ఇలాంటి విషయాలన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఒకసారి ఆలోచించి చూసుకుంటే సో ఈ మీటింగ్స్ అనేవి ఇండివిజువల్ లీడర్స్ పైన కూడా ఎంతలా డిపెండ్ అయి ఉంటాయో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనం 2016లో ఒక ఫేమస్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ పైన సైన్ చేయాల్సి ఉండేది. కానీ అప్పుడు ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఆ అగ్రిమెంట్ పైన సైన్ చేయలేడు. మళ్ళీ దాని తర్వాత జో బిడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ అగ్రిమెంట్ పైన సైన్ చేశాడు. సో ఇప్పుడు ప్రస్తుతం G20 సమిట్ కి ఇండియా వాళ్ళు వసుదైవ కుటుంబం అనే పేరుని సెట్ చేశారు. సో ఇందులో గ్రీన్ డెవలప్మెంట్ అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ విషయాల గురించి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీంతో పాటు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ పైన కూడా ఫోకస్ పెట్టారు. కానీ G20 సమిట్ అనేది 2 days మాత్రమే ఉంటుంది. ఈ 2 days లో ఇవన్నీ విషయాలు ఎలా మాట్లాడుకుంటారని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ G20 యొక్క మెయిన్ సమిట్, ముఖ్యమైన సమిట్ అనేది 2 days మాత్రమే ఉంటుంది. దీన్నే సమిట్ ఆఫ్ స్టేట్ లీడర్స్ అని పిలుస్తాం. కానీ ఈ సమిటే కాకుండా ఇలాంటి సమిట్స్ అన్ని చాలా ఉంటాయి. G20 సమిట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఎలా అంటే మినిస్టర్ లెవెల్ సమిట్స్. సో ఈ సమిట్స్ లో ఈ 20 దేశాలకు సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్స్ కలిసి కూర్చొని చర్చలు జరుపుతారు. అలాగే హెల్త్ మినిస్టర్స్, అగ్రికల్చర్ మినిస్టర్స్, సో వీళ్ళందరూ కూడా కలిసి కూర్చొని చర్చలు జరుపుతారు. సో మనం ఒకసారి ఈ గ్రాఫ్లో చూసుకుంటే 22 జూలై రోజు ఎనర్జీ మినిస్టర్స్ కి సంబంధించిన మీటింగ్ అనేది జరిగింది. 21 జూలై రోజు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్ కి సంబంధించిన మీటింగ్ అనేది జరిగాయి. 26 ఆగస్ట్ రోజు కల్చర్ మినిస్టర్స్ కి సంబంధించిన మీటింగ్స్ జరిగింది. సో G20 కాకుండా ఇందులో వేరే రకాల మీటింగ్స్ కూడా ఉంటాయి. B20 బిజినెస్ గ్రూప్, C20 సివిల్ సొసైటీ, W20 ఉమెన్, Y20 యూత్, T20 థింక్ ట్యాంక్. సో ఇలా డిఫరెంట్ మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవే కాకుండా 3rd to 6th సెప్టెంబర్ మధ్యలో షేర్పా మీటింగ్ కూడా జరిగింది. షేర్పాస్ అంటే నేపాల్లో ఉండే నోమాడిక్ ట్రైబ్స్ అన్నమాట. సో వీళ్ళని ట్రైబ్స్ అని పిలుస్తాం. సో వీళ్ళనే షేర్పాస్ అంటాం. కానీ ఇక్కడ G20 సమిట్ కి సంబంధించిన షేర్పాస్ మీటింగ్ అంటే ఏంటంటే సో G20 లీడర్స్ ఎవరైతే ఉంటారో సో ప్రతి ఒక్క లీడర్ కి సంబంధించి ప్రతి ఒక్క పర్సనల్ రిప్రజెంటేటివ్ అనేవాడు ఉంటాడు అనమాట. సో ఎగ్జాంపుల్ PA అనుకోండి. సో అతన్ని షేర్పాస్ అని పిలుస్తాం. పర్సనల్ రిప్రజెంటేటివ్ అంటాం వాళ్ళనే. సో అంటే ప్రతి దేశం నుండి ఒక మనిషి మెయిన్ కాంటాక్ట్ గా ఉంటాడు. సో వాళ్ళ దేశాలకి సంబంధించిన విషయాలన్నీ ముందుంచడానికి ఒక పర్సన్ ఉంటాడు అన్నమాట. సో అందుకే మెయిన్ మీటింగ్ కన్నా ముందు కూడా ఈ షేర్పాస్ కి సంబంధించిన మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరికింది అనుకుంటే సో ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.